డాలియా పూలు భలే ఉన్నాయి కదండీ! మధ్య మధ్యలో ఆ తెల్ల తెల్లటి ప్యాచులు. ఒకసారే పూసినాయి గానీ షేడ్స్ వీడియోలో ఒకేలా కనిపిస్తున్నా, బయట చూస్తే మాత్రం కొంచెం ఇది లైటిష్‌గా ఉందండి. ఇది కొంచెం డార్క్‌గా ఉంది. ఎండిపోయినా గానీ ఎంత బావుందండి. కొంచెం విచ్చుకున్న పువ్వనమాట. జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటే ఎక్కడ విరిగిపోతాయో అని నా భయం. చూడండి పూర్తిగా విచ్చుకుంది. మధ్యలో ఆ కేసరాలు కూడా భలే కనిపిస్తున్నాయి గదండీ! తెల్లగా చిట్టి చిట్టి ఏదో బ్రష్ ఇచ్చుకొని అద్దినట్టే. ఎంత బావుందండి. పూర్తిగా విచ్చుకున్నాక వస్తాయనుకుంటండి ఈ తెల్ల ప్యాచెస్. చూద్దాం. దీనికైతే ఏమీ ప్యాచులేం కనపట్ల. ఏదో ఇక్కడ లైట్‌గా ఉంది కలర్ అంతే. హ్మ్. డాలియా పూలు ఇదివరకు ఒకటి పూసేదండి. అటువంటిది ఇప్పుడు ఒకటేసారి 4 పూసేస్తున్నాయి. సైజు మాత్రం కొంచెం చిన్నగా ఉన్నాయండి. ఇదివరకైతే పెద్ద పువ్వు ఒకటే పూసేది. అలా కాకుండా ఇప్పుడు ఎక్కువ పూలు పూస్తున్నాయి. కొంచెం సైజు చిన్నగా ఉంది. ఈ వెరైటీ అనుకుంటండి ఇది. ఈసారి తెచ్చిన మొక్కలన్నీ అలాగే ఉన్నాయి. మధ్యలో విచ్చుకుంటూ డార్క్‌గా భలే ఉంది కదండీ! ఇక్కడ మొగ్గలున్నాయండి ఇంకా. ఆస్ట్రో కూడా ఉన్నాయండి. ఆస్ట్రో చాలా నచ్చేసినియి నాకైతే. అందుకనే ఈ పూలు అయిపోతూ ఉంటే మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి వేస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి. ఏదో ప్లాస్టిక్ పూల్లాగా భలే పూసేసినియి. ఇక్కడ వైట్. డాలియాలెక్కడో చిటారు కొమ్మన పూసినట్టు పూస్తే, ఈ ఆస్టర్లు మాత్రం కింద నుంచి పైదాకా విరబూసినట్టుగా పూసినియండి. ఈ మొక్క అయిపోయినాయి పూలు. ఇది కొంచెం రేఖలా ఉంది. ఇదే షేడ్ అండి. పువ్వు కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇదే కుండీలో ఇంకొక పక్క బంతి. మనం గార్డెన్‌లో కాయగూర మొక్కలతో పాటు ఇలా రంగురంగుల్లో విరబూసే మొక్కలు అంటే అవి సీజనల్‌గా పూసేవి గానీ, రెగ్యులర్‌గా పూసేవి గానీ వేసుకున్నాం అనుకోండి, మనం గార్డెన్‌లో అడుగుపెట్టిన వెంటనే కంటికి ఆహ్లాదకరంగా భలే ఉంటాయి కదండీ! ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా నేను 20 లీటర్ల పెయింట్ డబ్బాల్లో వేసినవేనండి. ఇలా తక్కువ ఖర్చుతోటే అందమైన గార్డెన్ మెయింటైన్ చేయొచ్చండి.